హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీదూలం. మేము ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ ట్రై చేయబోతున్నాం. మీకే చూపిస్తాను, గెస్ చేయండి. సెటప్ అంతా చూస్తే గెస్ చేసుంటారు కదా. ఎస్, మేము మట్టి వినాయకుడిని చేయబోతున్నాం. ఇక్కడ క్యూట్ ఫెలో కనిపిస్తున్నాడు కదా, తనే ఈ మట్టికి వాటర్ అంతా కలిపేసి రెడీగా పెట్టాడు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, తనే చింటూ ద ప్రొఫెషనల్. సో ఈ మొత్తం గ్యాంగ్లో తిన ఒక్కడికి మాత్రమే వినాయకుడిని చేయడం వచ్చు అనమాట. మిగతా మేము ముగ్గురం బిగినర్సే. తనే ఈ మట్టి అంతా ఎక్కడో కలెక్ట్ చేసుకుని వచ్చి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చేపిస్తున్నాడు. అందుకే ఇప్పుడు మేము చేయబోయే మట్టి వినాయకుడిని ఎక్స్పెరిమెంట్ అన్నాను. సో ఈ క్లిప్ చూస్తే మీకు అర్థమైంది కదా, ఇక్కడ నాకు, ప్రకాష్కి అండ్ ఈ ప్రొఫెషనల్ వాళ్ళ తమ్ముడికి కూడా వెరీ బిగినర్స్, మాకేం రాదు. ఇది నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను వినాయకుడిని. సో ఫస్ట్ నుండి ఎలా చేయాలి, అసలు ఏం చేయాలి మొత్తం అంతా చాలా పేషెన్స్తో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తినైతే ఎవ్రీ ఇయర్ చేస్తాడంట, అందుకని చాలా ప్రొఫెషనల్గా ఈజీగా చేసేస్తున్నాడు. బట్ మేమైతే చాలా కష్టపడ్డాం. మాకు టోటల్గా అసలు మట్టి వినాయకుడిని చేయడానికి ఒక 3+ hours టైం పట్టింది. ఈ ఫస్ట్ మట్టి సెటప్ అంతా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాము, ఎందుకంటే అక్కడ సిమెంట్ ఏరియా కొంచెం ఉందని చెప్పి మాకు చేయడానికి ఈజీగా కుదురుతుందని. అండ్ నెక్స్ట్ నేను ఫస్ట్ అనుకున్నాను ఒక సింగిల్ హ్యాండ్తో ఈజీగా చేసేయచ్చేమో, ఒక క్లే లాగా ఉంటుందేమో, ఈజీగా మౌల్డ్ అయిపోతుంది అనుకున్నాను. బట్ ఇక్కడ మట్టి చాలా గట్టిగా ఉంది, అది నేను కొడుతున్నా సరే అస్సలు మౌల్డ్ అవ్వట్లేదు కావాల్సినట్టు. చాలా కష్టపడ్డాం. ఫస్ట్ అయితే అసలు అర్థమే కాలేదు ఎలా చేయాలో. దీనికి ముందు కొంచెం యూట్యూబ్లో వీడియోస్ చూసొచ్చి వాళ్ళందరూ సింపుల్గా చేస్తుంటే ఇట్స్ వెరీ సింపుల్ అని చెప్పి రెడీ అయిపోయాం నేను, ప్రకాష్. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం రివర్స్. అసలు ఇంత కష్టం ఉంటుందా వినాయకుడిని చేయడం, మట్టి వినాయకుడిని అని ఇప్పుడే తెలిసింది. ఈ క్లిప్లో తను అంటున్నాడు కొన్ని చేయాలంటే కొన్ని త్యాగం చేయాలని. ఏంటంటే ఆ మట్టి మొత్తం మౌల్డ్ చేస్తుంటే మొత్తం మా డ్రెస్ నిండా పడిపోతుంది. మేమేమో వినాయకుడిని ఫస్ట్ టైం చేస్తున్నాం కదా అని ఫుల్గా హెడ్ బాత్ చేసి అండ్ కొత్త నైట్ డ్రెస్ వేసుకొని కూర్చున్నాం. బట్ అక్కడ మొత్తం మట్టి అంతా మా మీదనే పడిపోయింది. మేము ఫస్ట్ స్టార్ట్ చేసిన కొంచెం సేపటికే అసలు ఒక 50 రూపీస్ పెడితే కొత్త వినాయకుడిని కొనేయచ్చు కదా, నీట్గా ఉంటుంది అని అనిపించింది. బట్ ఎలా అయినా మనం చేసుకున్నామంటే కొంచెం ఎక్కువ స్పెషల్ ఉంటుంది కదా. అండ్ ఆల్సో అసలు రియల్ కష్టం ఎట్లా ఉంటుందో ఈ వినాయకుడిని చేయాలంటే ఈసారే తెలిసింది. అండ్ నేను ఇంతసేపు కింద ఏం చేస్తున్నా అనుకున్నారా, అట్లీస్ట్ ఈ బేస్ ప్రిపేర్ చేస్తున్నాను. వినాయకుడిని పెట్టడానికి ఒక సీట్ లాగా ప్రిపేర్ చేయాలి కదా, అది ప్రిపేర్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 1/2 hour టైం పట్టింది మినిమం టు మినిమం. వినాయకుడిని పెట్టడానికి సీట్ అయితే ఎలాగోలా మేనేజ్ చేసేసాను. ఇప్పుడు ఫస్ట్ వినాయకుడికి లోవర్ బాడీ పార్ట్ అనేది ఫిట్ చేయాలి కదా. సో దానికోసం ఒక పెద్ద బాల్ లాంటిది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కుడుములు చుట్టినట్టు ఫుల్గా 2 hands పెట్టేసి గట్టిగా చుట్టేశాను. ఈ బాల్తో కొడితే ఎవరికైనా తల పగులుతుంది. అండ్ ఇక్కడ మా ప్రొఫెషనల్ చింటూ ఏం చెప్తున్నాడంటే, లాస్ట్ టైం తను చేసినప్పుడు ఈ సీట్ అండ్ పైన అప్పర్ బాడీ అంతా డిఫరెంట్ పార్ట్స్ లాగా ఊడిపోయిందంట. సో దానికోసం తను ఒక పుల్లతో అటాచ్ చేస్తే రెండింటిని అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందని మాకు చెప్తున్నాడు. అండ్ ఇక్కడ వెనకాల బాల్ పెట్టేస్తే సరిపోదు, ఇది డ్రై అయిపోయిన తర్వాత బాల్ విడిగా అండ్ సీట్ విడిగా వచ్చేస్తుందంట. సో దానికోసం ఫస్ట్ 2 అటాచ్ చేసేయాలి. ఆ పైన బాడీని అండ్ కింద ఉన్న సీట్ని కూడా రెండిటికి ఒక అటాచ్మెంట్ లాగా ఇంకొంచెం మట్టి పెట్టేసి అటాచ్ చేయాలి. సో ఫస్ట్ లోవర్ బాడీ అయితే ఫినిష్ అయింది. అండ్ ఇప్పుడు అప్పర్ బాడీ చెస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ దానికోసం ఒక చెస్ట్ టైప్ ఆఫ్ షేప్ రావాలని కొంచెం కష్టపడ్డాం. ఇక్కడ మా చింటూ ఏమో ఫుల్గా దాన్ని ఈజీగా మోల్డ్ చేస్తున్నాడు. తనకి మంచి టెక్నిక్ తెలిసింది, ఇన్ని ఇయర్స్ నుండి చేస్తున్నాడు కదా, కొంచెం ఈజీగా తన హ్యాండ్స్ అనేవి ఫినిష్ చేస్తున్నాయి. బట్ మేము చేస్తే అది చాలా అన్ఫినిష్డ్గా చాలా వియర్డ్గా వస్తుంది ఏం చేస్తున్నా.
మేము ఇది చేసినంతసేపు అయితే ఇట్లా ఫన్నీగా జోక్స్ వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం ప్రాసెస్ని మేము ఫస్ట్. ఇదైతే మంచి యాక్టివిటీ. ఎవరైనా ఫ్రీగా ఉన్నారు వీకెండ్స్లో, మేము వర్క్ అంతా చేసేసి వీక్ అంతా నెక్స్ట్ ఈ వీకెండ్స్లో ఇట్లా ట్రై చేసినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది. బట్ చాలా టైం తీసుకున్నా సరే ఇలాంటి యాక్టివిటీ ఎప్పుడు చేయలేదు అండ్ అస్తమానం చేయం కాబట్టి మాకు చాలా మంచి రిఫ్రెషింగ్ యాక్టివిటీలా అనిపించింది ప్రకాష్కి నాకు. అండ్ నేను ఇక్కడ ఫస్ట్ లెగ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. లెగ్స్ అయితే నేను కొంచెం బాగానే ప్రిపేర్ చేశాను, ఎందుకంటే ఫస్ట్ కొంచెం ఇప్పటికి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ చేసి, సో కొంచెం ప్రొఫెషనాలిటీ వచ్చేసింది నాకు కూడా. అండ్ లెగ్స్ చేసేసి వాటన్నిటినీ కూడా యాజ్ ఏ సెడ్ అన్ని పార్ట్స్ని వేరే పార్ట్స్తో జాయిన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదర్వైజ్ అవి ఏమవుతాయంటే కొంచెం డ్రై అయ్యాక ఏ పార్ట్కి ఆ పార్ట్ ఊడిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు హెడ్ కూడా పెట్టేశాం, బట్ నేను ఇంకా తొండం కూడా పెట్టేశాం వినాయకుడికి. బట్ నేను అది చూపించడానికి మేము అప్పుడు రికార్డ్ చేయలేదు. అసలు ఈ రికార్డింగ్ ప్రాసెస్ చాలా టఫ్ అయింది, ఎందుకంటే అందరం వినాయకుడిని చేసే పనిలో ఫుల్ మట్టి చేతులతో ఉన్నాం. బట్ ఫోన్ ఎవరు తీస్తారు, ఎవరు పట్టుకుంటారు అన్నది మాత్రం క్లారిటీ లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను వినాయకుడికి బుగ్గలు ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఫేస్ జనరల్గా ప్లెయిన్గా ఉండదు కదా వినాయకుడి ఫేస్. ఎప్పుడైనా చూస్తే కొంచెం చబ్బీ చిక్స్ లాగా అట్లా ఉంటే కొంచెం ఫేస్ లుక్ వస్తుంది అనమాట. సో దానికోసం ట్రై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చెవులు కూడా పెట్టేసాం, బట్ నా వినాయకుడి చెవులు ఎట్లా వచ్చాయంటే టామ్ అండ్ జెర్రీలో జెర్రీ లాగా వచ్చాయి. బట్ ఇది మా ప్రొఫెషనల్ చేసిన వినాయకుడు. తన చెవులు అండ్ బాడీ ఎంత సూపర్ ఫినిషింగ్ వచ్చిందంటే బయట ఎట్లా అయితే ప్రొఫెషనల్స్ అండ్ షాప్స్లో చేస్తారో సేమ్ అలా దించేశాడు. మాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, అది మంచి టాలెంట్ కూడా. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా ఎలాగోలా ఫిట్ చేసేసాను. హ్యాండ్స్ ఏంటంటే ఒకటేమో కుడుములు పట్టుకుంటున్నట్టు అండ్ ఒకటేమో బ్లెస్ చేస్తున్నట్టు హ్యాండ్ రావాలని ప్రిపేర్ అయ్యాం. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, హ్యాండ్ పెట్టినా ఆర్ ఎనీ బాడీ పార్ట్ పెట్టినా వెనకాల మనం ఫుల్గా వాటిని మిగతా బాడీ పార్ట్స్తో అటాచ్ చేయాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే అవి కొంచెం డ్రై అయ్యాక ఏదైనా ఊడిపోవడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. సో అందుకే ముందే ఫుల్గా అటాచ్ చేసుకోవాలి మట్టితో. నెక్స్ట్ హ్యాండ్స్ అంతా ఫిట్ అయిపోయాక హ్యాండ్స్కి కొంచెం డెఫినిషన్ రావడానికి కడియాలు అండ్ గాజులు ఆ టైప్లో పెడితే బాగుంటుందని ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. అండ్ వీటన్నిటికీ కూడా లాస్ట్లో పెయింట్ వేద్దామని, అండ్ అందుకే మేము ఐస్ అండ్ అట్లాంటి ఐబ్రోస్ ఇట్లాంటి డెఫినిషన్స్ ఏం చేయట్లేదు, ఎందుకంటే అవి కొంచెం బిగినర్స్కి చాలా టఫ్. అండ్ ఆల్సో మేము పెయింట్తో దాన్ని కవర్ చేయొచ్చని. ఇక్కడ చూస్తే నేను కిరీటం పెడదామంటే నాకు అస్సలు రాలేదు ఫస్ట్. సో ఇట్లా మా ప్రొఫెషనల్ చింటూ ఇచ్చిన ఐడియాతో ఇట్లా ఫస్ట్ క్యాప్ లాగా ఫిట్ చేసాము. ఫస్ట్ ఈ క్యాప్ని అటాచ్ చేశాక దానికి చిన్న డీటెయిలింగ్ ఇస్తే అప్పుడు ఒక టర్బన్ కట్టుకున్నట్టు కొంచెం డిఫరెంట్గా వస్తుందేమో అని మ్యాక్సిమం ట్రై చేసాము. సో బట్ లుక్ అయితే ఫైనల్గా బాగానే వచ్చింది. మేము చేసిన వినాయకుళ్ళు అయితే అంత ప్రొఫెషనల్గా ఏం రాలేదు కానీ బట్ వీ వర్ సాటిస్ఫైడ్. మంచిగా చాలా ట్రై చేసాము అండ్ అకార్డింగ్ టు అవర్ ఎక్స్పెక్టేషన్ బాగానే వచ్చాయి. సో ఇప్పుడు మీరు కొంచెం ధైర్యంగా చూడండి, మా ఫైనల్ వినాయకుడు అందరినీ చూపించే టైం వచ్చేసింది. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇది ప్రకాష్ వినాయకుడు, చాలా చిన్నగా బట్ క్యూట్గా చేశాడు. అండ్ దిస్ వన్ ఈజ్ మహి. సో మహి ఏంటంటే 4 చేతులు పెడదాం అనుకున్నాడు ప్రొఫెషనల్ వాళ్ళ తమ్ముడు, బట్ ఇది డిఫరెంట్గా క్రేజీగా వచ్చింది. ఇప్పుడు చూపించే 2 ఏమో మా ప్రొఫెషనలే చేస్తాడు, సో అక్కడ డీటెయిలింగ్ వర్క్ అంతా తెలిసిపోతుంది. అండ్ దిస్ వన్ ఈజ్ మై వినాయకుడు. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు బాగానే వచ్చింది, నాట్ బ్యాడ్. అండ్ కలర్స్ వేసాక రెడ్ అండ్ గ్రీన్ టర్బన్ ఉన్నది నాది, గ్రీన్ పంచ ఉన్నది ప్రకాష్ది, అండ్ బ్లూ కలర్ ఉన్నదేమో చింటూది. సో ఈ 3 అయితే సూపర్ వచ్చాయి. అండ్ దిస్ వన్ ఇది మహీది. అండ్ లాస్ట్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, ఇది చింటూది విత్ లిటిల్ మౌస్. మా వినాయకుళ్ళు మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.